కల్వకుంట్ల కవిత గారికి ఆలయ కమిటీ సాదర స్వాగతం పలుకుతా ఉంది. అమ్మవారి సేవకు వచ్చేసిన కల్వకుంట్ల కవిత గారికి సాదర స్వాగతం, సుస్వాగతం. ప్రధాన ద్వారం దగ్గర అన్ని జరగాలండి. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారికి దర్శనం కల్పించే ఏర్పాట్లు మన కమిటీ సభ్యులు అలాగే పోలీస్ సిబ్బంది వారు చూసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అమ్మవారి సేవకు ఇచ్చేసిన కల్వకుంట్ల కవిత గారికి సాదర స్వాగతం పలుకుతుంది. బ్రదర్, ఈ ఆలయ గేట్ దగ్గర తోపులాట చేసుకోవద్దు, కాస్త వెనక్కి జరగండి. అందరికీ కూడా దర్శనం కల్పించే అవసరం మనకుంది. కల్వకుంట్ల కవిత గారికి మన ఆలయ మాజీ చైర్మన్ తిరుపతి నరసింహరావు గారు సాదర స్వాగతం పలుకుతా ఉన్నారు. మేడం గారిని ముందు బోనం ఎక్కించిన తర్వాతనే ఇంటర్వ్యూస్ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు గారు అమ్మవారికి సేవకు ఇచ్చేస్తా ఉన్నారు. ఇప్పుడే అన్న ఒక 2 నిమిషాలు సార్ని అక్కడ క్లియర్ చేసేవారు కాపండి. కవిత గారు ఇప్పుడే లోపలికి వెళ్ళారు. ఒక 5 నిమిషాలు మనం అంతా క్లియర్ చేసేసుకొని అందరికీ కూడా దర్శనం కల్పించే ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. మన ఆలయాన్ని మొట్టమొదటిసారి టిటిడి చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు విచ్చేసి ఉన్నారు. వారికి ఆలయ కమిటీ సాదర స్వాగతం పలుకుతా ఉంది. చందుబాయ్, ఒక్క 2 నిమిషాలు. ఇప్పుడే కవిత గారు లోపలికి వెళ్ళారు, కొంచెం క్లియర్ కానివ్వండి. ఒక్క 2 నిమిషాలు. టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు గారిని అమ్మవారి దర్శనానికి ఆలయ చైర్మన్ గారు లోనికి తీసుకెళ్తూ ఉన్నారు. వారిని సాదర స్వాగతం పలుకుతా ఉన్నాం. ఈ ఆలయాలు, ఈ పండుగలు మన జీవన విధానానికి పట్టుకొమ్మలుగా నిలుస్తాయి. అందుకే మనం ఈ పండుగల్ని ఇంత ఘనంగా నిర్వహించుకుంటూ ఉంటాము. అందులో బాగా అనేక మంది పురప్రముఖులు, రాజకీయవేత్తలు, సినీ పరిశ్రమ నుంచి నటులు, కళాకారులు వారందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటా ఉన్నారు. వారందరికీ ఆలయ కమిటీ సాదర స్వాగతం పలుకుతా ఉంది. దయచేసి పోలీస్ సిబ్బందిని ఎటువంటి ఇబ్బంది పెట్టొద్దు. భక్తులు అమ్మవారి దర్శనానికై వచ్చి మనము లైన్లో నిలబడి ప్రశాంతంగా దర్శనం చేసుకోవాల్సిందిగా ఈ ఆలయ కమిటీ కోరుతుంది. కాస్త ముందుకెళ్ళండి, మీరు వెళ్తే చెప్తాను నేను. అన్నా, తన ఒక్కరిని పంపించండి అన్న లోపలికి. తనను ఒక్కరిని లోపల పంపించండి. మేడం కవిత గారు ఎంబడొచ్చారు, వారిని కాస్త లోపల పంపండి. బ్రదర్, ఇక్కడ అతను ఒక్కరిని
రైట్, థ్యాంక్ యూ. అన్న, ఇక్కడ ఉన్నటువంటి సోదరులు కాస్త వెనక్కి జరిపితే విఐపీలు వచ్చినప్పుడు మనం మీద పడకుండా వారిని స్వాగతించుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి కాస్త వెనక్కి జరిగితే గౌరవంగా మనందరికీ ఉంటుంది. ఆలయాన్ని గొప్పగా చెప్పుకునే అవకాశం వారికి ఉంటుంది. వేదిక నుంచి అందరు ఖాళీ చేయాలా బ్రదర్? అందరు దిగిపోవాలా వేదికల? వేదిక పైన ఉన్నటువంటి వ్యక్తులు హలో వేదిక ముందు ఉన్నటువంటి కూడా క్లియర్ కావాలండి. ఇక్కడ రద్దీగా ఉంచొద్దు. పోలీస్ వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగించకుండా మనం అందరం వారికి సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. మరికొద్దిసేపట్లో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు కుటుంబ సమేతంగా అమ్మవారికి బంగారు బోనం సమర్పించడానికి వస్తా ఉన్నారు. వారికి దేవాలయ కమిటీ తరఫున సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. లెఫ్ట్ సైడ్ చెత్తిర్నాక సంబంధించినటువంటి లైన్ చాలా దూరం ఉంది. దయచేసి లెఫ్ట్ సైడ్ వచ్చే క్లియర్ చేయండి. నీరజ్, మీ బోనం మీరు వెళ్ళిపోండి, అవన్నీ వద్దు. నీరజ్ ఆయన కల్చరల్ డిపార్ట్మెంట్ సంబంధించిన కళాకారుడు. ఢిల్లీలో మన బోనాల ఉత్సవాలను అద్భుతంగా నిర్వహించినారు. వారు మాకు విఐపి వాళ్ళు పంపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అది తీసేయండి బ్రదర్, అది ఓపెన్ చేసి పెట్టండి. అది లోపలికి వెళ్ళకండి. ఆ జెండాని ఇక్కడే పెట్టేసుకోండి. ఎవరన్నా పట్టుకొని ఉండండి, లోపల తీసుకెళ్ళకండి దాన్ని. వెరీ గుడ్, వెరీ గుడ్. జెండా చూసమ్మా, కింద పడకుండా చూసుకో బాబు. శాసన మండలి సభ్యురాలు కె కవిత గారు అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాం. టిఆర్ఎస్ పార్టీ శాసన మండలి సభ్యురాలు కె కవిత గారు ఉద్యమ నాయకురాలు. తెలంగాణ ఉద్యమంలో ఆమె ఎంతో మన తెలంగాణ ఉద్యమంలో ముందుకు నడిపినటువంటి టిఆర్ఎస్ పార్టీ శాసన మండలి సభ్యురాలు కె కవిత గారిని సాదరంగా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. శాసన మండలి సభ్యురాలు కె కవిత గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఉద్యమకారురాలు అలాగే మన శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత గారిని సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. వేదికపైకి సాదరంగా తీసుకొని రావాల్సిన మంది ఆలయ కమిటీ సభ్యుల్ని కోరడం జరుగుతుంది. ఇక్కడ కాస్త ప్లేస్ చేయాలి బ్రదర్స్. అమ్మా కాస్త ప్లేస్ ఇవ్వండి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉధృతంగా జరుగుతున్న ఉద్యమానికి మంచి ఊపు తీసుకొచ్చినటువంటి నాయకురాలు, తెలంగాణ జాగృతి అని చెప్పేసి ఒక విభాగాన్ని సృష్టించి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన వారికి ఆ సాదర స్వాగతం పలుకుతా ఉన్నామండి.
నమస్తే. బాగున్నారా? కవిత హలో, ఎవరు కూడా తోసుకోవద్దండి, తెలంగాణ. కాస్త వెనక్కి ఉండండి. ఎవరు కూడా తోసుకోవద్దు. ఆగండి. తెలంగాణ ఉద్యమంలో తమదైన పాత్ర వహించి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపినటువంటి మా కవితమ్మ గారికి దేవాలయ కమిటీ తరఫున సాధారణంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. బోనాలే కాకుండా బతుకమ్మ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంలో ఎంతో మన ప్రపంచవ్యాప్తంగా తీసుకుపోయినటువంటి కె కవిత గారికి దేవాలయ కమిటీ తరఫున సాధారణంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఉత్సవ కమిటీ సభ్యులకు, తెలంగాణ ప్రజలందరికీ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి హైదరాబాద్ నగరం ఒకప్పుడు డేంజర్లో ఉన్నప్పుడు 1908లో ఈ అమ్మవారిని నిలబెట్టుకొని, ఈ అమ్మవారే మన మొత్తం సిటీని కూడా కాపాడాలనుకొని ఆనాటి నుంచి అమ్మవారిని నిలబెట్టుకున్నాం. మరి 1908 అంటే దాదాపు 120 సంవత్సరాల నుంచి కూడా మనం అమ్మవారిని కొలుస్తూ ఉన్నాం. మరి ఇటువంటి అమ్మవారిని, ఇంత గొప్ప అమ్మవారిని రీతి రివాజు మనం తప్పకుండా దాన్ని కొనసాగిస్తూ మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్తూ బోనాలు ఎత్తుకొని వచ్చినటువంటి మా ఆడబిడ్డలందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. అదేవిధంగా మా ఆడబిడ్డలు బోనాలు వేయడానికి వారికి సహకరిస్తూ ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన మా అన్నదమ్ములందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. మరి సాయంత్రం అయితే మా యువ మిత్రులందరూ కూడా పలారం బండ్లు తీసుకొని పెద్ద ఎత్తున అమ్మవారి యొక్క వైభవాన్ని మరి గల్లీ గల్లీలో చాటుతారు. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ అమ్మవారి దయ వల్ల తెలంగాణ బాగుండాలి, మంచిగా వర్షాలు పడాలి, పంటలు పండాలని కోరుకుంటూ చైర్మన్ మారుతి యాదవ్ గారికి, వారి కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మరి వాళ్ళు ఇక్కడ బోనం ఎత్తించినటువంటి మా సోదరి శైలజా గౌడ్కి కూడా, ఇక్కడ యశ్వంత్ అన్న ఉన్నాడు, వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కవిత గారికి సన్మానించాల్సిందిగా శాలువతో సత్కరించడానికి ఆలయ కల్చరల్ సెక్రటరీ వినోద్ కుమార్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం. రాజేష్ ఒకసారి మాట. రాజేష్ అని మన రాజేష్ ఏరియా రాజేష్ మేరు ఈ రాజేష్ ప్రాంతం సినిమా హీరోగా పరిచయం అవుతుండు. రాజేష్ మేరు హీరోగా పరిచయం అవుతుండు. మన లాల్ దర్వాజా బిడ్డనే యశ్వంత్ కుమార్ గారి కుమారుడు. ఫస్ట్ టైం చేసింది కేసీఆర్ గారు, మా ఫాదర్ అన్నమాట. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గ చైర్మన్ గారు నాయుడు గారు, టిటిడి చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారిని వేదికపై విచ్చేవలసిందిగా కోరుతున్నాము. టిటిడి చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారు విచ్చేసిండ్రు. వారు టిటిడి నుండి వారు ఇక్కడ వరకు విచ్చేసిండ్రు. వారికి స్వాగతం, సుస్వాగతం. టీటీడీ వచ్చిందనమాట. వెనక ఆయన వచ్చిండు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారు వారు ఇప్పుడే అమ్మవారి దర్శనం చేసుకుని వేదికపై విచ్చేసారు. వారికి సాదరంగా స్వాగతం పలుకుతూ వారిని సన్మానించవలసిందిగా ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ బి మారుతి యాదవ్ గారిని కోరుతున్నాము. మొట్టమొదటిసారిగా
గతంలో టి సుబ్బరామిరెడ్డి